హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. రామ్ చరణ్ గారి అభిమానులు అయితే ఇప్పుడు మామూలు హైలో లేరు భయ్య. పాపం RRR తర్వాత ఆ రేంజ్ సినిమాలు కానీ ఆ రేంజ్ కంటెంట్ కానీ అంటే గ్లోబల్ వైడ్గా రికగ్నేషన్ పొందిన వాళ్ళ హీరోకి ఒక పెద్ద అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ గారు. కానీ ఆయన నుంచి అభిమానులు ఆశించే ఏవైతే ఈ మాస్ మసాలా సాంగ్స్ కానీ ఒక మాస్ అప్పీల్ కానీ ఒక సూపర్ డూపర్ కంటెంట్ కానీ రాలేనందుకు ఇప్పటివరకు కూడా రామ్ చరణ్ గారి అభిమానులు ఏదైతే లో ఫీల్ అయ్యారో ఆ లో మొత్తంగా కూడా పెద్ది చిక్రీ సాంగ్ కాదు కదా, పెద్ది నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఆ లోటుని తీర్చేసింది భయ్య. ఎందుకంటే మనకి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు, ఫస్ట్ షాట్ రిలీజ్ అయినప్పుడు, ఈ చిక్రీ వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఈ దెబ్బకి ఇండియా మొత్తం ఇప్పుడు పెద్ది గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, ఇంకా ఆఫ్లైన్లో చూడండి, ఎక్కడైనా సరే పెద్ది సాంగ్ గురించే మాట్లాడుతున్నారంటే ఇంకెంతకు మించి రీచ్ కావాలా. కొన్ని పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలని ఏవైతే చెప్తున్నారో అలాంటి వాళ్ళందరూ కోట్లు ఖర్చు పెట్టినారు రాని ఒక ఇంపాక్ట్ని జస్ట్ ఒక చెక్కబేట పట్టుకొని ఒక మాసిపోయిన గడ్డం మాసిపోయిన చొక్కా వేసుకొని సింపుల్గా తన గ్రేస్ తన సాంగ్ డ్యాన్స్తో సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ కంటే కొన్ని వందల రెట్లు తీసుకొచ్చారు రామ్ చరణ్ గారు. ఇది ఎవ్వడూ ఊహించలేదు భయ్య. గతంలో ఎవడెవడో ఏదేదో మాట్లాడేవారు. రామ్ చరణ్ గారి సినిమా అంటే గ్లోబల్ స్టార్ అంటే ఇది అది లేదు, అసలు రామ్ చరణ్ గారికి అంత సీన్ ఉందా, అది ఇది బాగిన ప్రతి ఒక్క నోరు కూడా ఈరోజు మూసుకుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారిని రామ్ గోపాల్ వర్మ లాంటి కొంతమంది సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియాలో మామూలుగా కాదు, ఏదైతే గేమ్ చేంజర్ సినిమా విషయంలో ప్రతి ఒక్కరు ట్రోల్ చేశాడు. అసలు గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ గారు తప్పు ఏంటంటే నాకు అసలు అర్థం కాదు. ఎందుకంటే ఆయన బెస్ట్ లుక్స్ ఉంటాయి, ఎంత బాగుంటారంటే రామ్ చరణ్ గారి సినిమాలో ఆయన యాక్టింగ్ బాగుంటుంది. ఆ అప్పన్న క్యారెక్టర్ అయితే జీవించేశారు. అయినా సరే పని కట్టుకొని ఒక హీరో గ్లోబల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నారు, ఎలాగైనా తొక్కాలి అనే ఒక ప్రయత్నంతో చాలా అంటే సినిమా కూడా అంటే అది అవుట్డేటెడ్ స్క్రిప్ట్ అవడం, లేదంటే ఫస్ట్ హాఫ్ అంతా మనం చూసిన సినిమాల్లాగా అంటే గతంలో శంకర్ గారి సినిమాల్లాగా ఉండడం, అవన్నీ విషయాలు పక్కన పెట్టేది. కానీ రామ్ చరణ్ అనే వ్యక్తిని తొక్కాలి అనే ఉద్దేశంతో సినిమా రిలీజ్కి ముందే ఒక హెచ్డీ ప్రింట్ రిలీజ్ చేశారు ఆన్లైన్లో. మామూలు కుట్రలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈ పెద్ద సినిమా విషయంలో మాత్రం ఎవడైతే గతంలో ఎంత నెగిటివిటీ చేశాడో అలాంటి వాడు కూడా రామ్ చరణ్ గారు పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్ చూసి మెంటల్ ఎక్కిపోయారు. ఇప్పుడు చిక్రీ సాంగ్లో ఆయన డ్యాన్స్ చూసి ఏంట్రా రామ్ చరణ్ ఎలా చేసిన అంటున్నారు. అదే కదా, ఎవడైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడాడో వాడితోనే జే కొట్టించుకోవడం అనేది కేవలం రామ్ చరణ్ గారికి చెల్లింది. కొన్ని సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ గారు అయితే చాలా డైరెక్ట్గానే చిరంజీవి గారు కొడుకు కదా అందుకే ఇది అని. కానీ ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఈ చిక్రీ సాంగ్ చూసి పిచ్చి ఎక్కిపోయాడు. ఏంట్రా బాబు ఈ సాంగ్ రీచ్ ఎక్సలెంట్, రామ్ చరణ్ గారు డ్యాన్స్ గ్రేస్. ఎస్, రామ్ గోపాల్ వర్మ విషయం పట్టించుకోకపోయినా ఆయన గురించి పెద్ద తేడా ఇది లేదు. కానీ మనం ఎక్కడైతే ఎవరితోనైతే మాటలు పడతాం ఆడితోనే జై కొట్టించుకుంటూ వచ్చే కిక్కు మామూలుగా ఉండదబ్బా. అది ఇప్పుడు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా భయ్యా, పాపం RRR సినిమా తర్వాత రామ్ చరణ్ గారు అభిమానులు ఒక యావరేజ్ కంటెంట్ ఇవ్వన్నా మేము బ్లాక్ బస్టర్ చేస్తామని వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు బుచ్చిబాబు అనేవాడు ఈ పెద్ద సినిమాతో అబవ్ యావరేజ్లు కాదు, డైరెక్ట్గా 1000 కోట్ల కంటెంట్ ఇవ్వబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, రామ్ చరణ్ గారికి ఈ సినిమా తర్వాత 1000 కోట్లకు మించి గ్రాస్ ఉన్న ఇండియాలోనే నెంబర్ 1 హీరో కాబోతున్నారు. నెక్స్ట్ బుచ్చిబాబు అనేవాడు మాత్రం రెండో సినిమాతోనే 1000 కోట్లు కొట్టిన ఏకైక డైరెక్టర్గా ఇండియన్ సినిమా మీద ఇండస్ట్రీలో అలా నించోబోతున్నాడు భయ్య. ఎందుకంటే అన్న ఇది మామూలు కంటెంట్ కాదు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో రుద్రవీణ లాంటి సినిమాలో చేసిన హీరోయిన్ శోభన గారు కూడా కల్కిత ఆమె ఇచ్చిన కంబ్యాక్ మన అందరికీ తెలుసు. సో శోభన గారు కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అది రామ్ చరణ్ గారు మదర్ క్యారెక్టర్ లేదంటే ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుందట. రామ్ చరణ్ గారికి శోభన గారికి మధ్య ఉన్న ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం మామూలుగా రాలేదట. బుచ్చిబాబు ముందు నుంచి చెప్తున్న విధంగా ఇది ఊర మాసినమే, కానీ ఎమోషనల్ పరంగా చాలా పెద్ద కంటెంట్, దాన్నే నమ్మి ఈ సినిమా మొత్తం నడిపించబోతున్నాడు బుచ్చిబాబు అని చాలా వరకు ఇండస్ట్రీలో పెద్ద టాక్ ఉంది. మనకు రంగస్థలం సినిమాలో ఏదైతే పెద్ద ఇంపాక్ట్ సినిమా మొత్తానికి రంగస్థలం సినిమాకి మాస్ ప్లస్ బ్రదర్ ఎమోషన్ ఈ రెండు కూడా గట్టిగా మిక్స్ అయ్యి అప్పట్లో సంచలనం అయిపోయింది. అలాంటి సినిమా ఎందుకురా బాబు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయలేదని ఎప్పటికీ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. కానీ ఈ పెద్ది అనే సినిమాతో రంగస్థలం సినిమా విషయంలో మనకి ఏదైతే పాన్ ఇండియా రిలీజ్ లేదు, అలాంటి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అయ్యి ఉంటే మా హీరో స్టామినా ఎప్పుడో తెలిసేది అంటున్నారు కదా. పెద్ద సినిమాతో మొత్తం మీ ఆకలి మొత్తం తీరిపోద్దమ్మా. ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమానికి చెప్పేది ఇదే, పెద్ది అనే సినిమా మీ ఊహలకి అందని సినిమా. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇదేదో ఓర మాస్ సినిమా, మాస్ రొటీన్ సినిమా అనుకుంటున్నారు.
చెప్తున్నా కదా, ఈ సినిమాతో రామ్ చరణ్ గారు కొట్టే దెబ్బ ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా గ్రౌండ్ అవుతుగా కొట్టారు. ఈ సినిమాతో కూడా ఇప్పుడు 1000 కోట్ల గ్రాస్ అంటున్నారు కదా, దానికి మించి గ్రాస్ పెట్టబోతున్నాడు మన సౌత్ ఇండియన్ హీరో. అవన్నీ పక్కన పెట్టండి, ఇండియాలోనే ఇంకా నాకు తెలిసి ది బెస్ట్ గ్రాసర్ కొడతారు అబ్బా పెద్ద సినిమాతో, ఇది ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ కూడా చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయన నుంచి వచ్చిన సూపర్ హిట్ సాంగ్ ఇన్స్టెంట్గా చార్ట్ బస్టర్ అయిపోయింది. అంటే చూడండి ఒకసారి, అసలు రెహమాన్ గారి సాంగ్స్ వినగా ఎక్కితే కానీ మరి ఆయన ఎంత కసి మీద ఉన్నాడో తెలియదు. కానీ అంటే నిజమేలేండి, ఎవడెవడో వచ్చి మాకు వాళ్ళు అక్కడి నుంచి ఈడి కావాలి ఆడి కావాలని ఏవో ట్రెండింగ్లు చేస్తున్నారు. పాపం పెద్ద విషయంలో కూడా రెహమాన్ గారి మ్యూజిక్ అన్నప్పుడు అప్పట్లో రామ్ చరణ్ గారి అభిమానులే అనిరుద్ధ్ మాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి, చాలా పెద్ద ట్రెండింగ్ చేశారు. కానీ వాళ్ళందరూ నోర్లు మూయించే విధంగా చిక్రీ సాంగ్తో దేశాన్ని దున్ని పడిసేసాడు నిజంగా ఏఆర్ రెహమాన్ గారు. మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, ఇంకా ఈ సినిమా లెవెల్ వేరు, ఈ సినిమా స్టామినా వేరు. ఈ సినిమాతో రామ్ చరణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏదైతే గ్లోబల్ స్టార్ అనే ఇంకెంతకు మించి ఇమేజ్ చూస్తారంటే దీనికి 10ంతల్లో పెట్టబోతున్నాడు బుచ్చిబాబు మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే బుచ్చిబాబు సానా ఆయన ఒక టెక్నీషియన్, సుకుమార్ లాంటి డైరెక్టర్గా కరెక్షన్ చెప్తాడంటే బుచ్చిబాబు ఒక్కసారి ఊహించుకోండి, ఆయన డైరెక్షన్లో ఆయన సినిమా తీస్తున్న హీరోని ఏ విధంగా చూపించబోతున్నాడు, ఎలాంటి స్టోరీతో సినిమా తీస్తున్నాడు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ సినిమా తర్వాత ఈ సినిమా తర్వాత కాదు, ఈ సినిమా నుంచి ఇంకా నెక్స్ట్ December 31st ఇంకొక సాంగ్ రిలీజ్ చేస్తున్నారంట. ఆ సాంగ్ పెద్ద క్యారెక్టరైజేషన్ మీద పెద్ద సాంగ్, అది మామూలు వచ్చ కాదట. December 31st ఫిక్స్ అయిపోండి. పవన్ కళ్యాణ్ గారి సాంగ్, నెక్స్ట్ రామ్ చరణ్ గారి సాంగ్, ఈ 2 సాంగ్లు కలిపి రిలీజ్ చేస్తారా, లేదంటే అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి సాంగ్ వస్తుంది భగత్ సింగ్ అందరం రాపుతారా అవేవి తెలియదు. కానీ ఒక న్యూస్ అయితే చాలా క్లియర్గా ఉంది, December 31st ఒక పెద్ద నుంచి అయితే మరొక సింగిల్ రాబోతుంది అని ఒక న్యూస్ అయితే ఉంది. అది కూడా బ్లాక్ బస్టర్ అట, అందులో కూడా రామ్ చరణ్ గారు డ్యాన్స్ ఎలా తీసేస్తారంట. ఇంక చూడండి బుచ్చిబాబు ఏంటంటే భయ్యా, ఒక కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి, ఒక 1000 మంది డ్యాన్సర్లు పెట్టి, ఒక పెద్ద సెట్లు వేసి, పెద్ద ముగ్గులు వేసి, ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టి ఏదో ఇంపాక్ట్ తీసుకురావాలని ఎక్కడా ప్రయత్నించలేదు. రామ్ చరణ్ గారికి ఉన్న బలం ఏంటి, డ్యాన్సర్. ఆయన పెద్ద డ్యాన్సర్, ఆయన డ్యాన్స్ గ్రేస్ కూడా అంటారు ఆయన. సో అలాంటి రామ్ చరణ్ గారితో ఒక 2 స్టెప్పులు వేయించి పాన్ ఇండియా లెవెల్లో లేపేశాడంటే బుచ్చిబాబు ప్లానింగ్ చూడండి. అంటే ఆయన ఖర్చు పెట్టే డబ్బు ప్రతిదీ కూడా స్క్రీన్ మీద అలా కనిపించాలి. ఈ విషయంలో మాత్రం బుచ్చిబాబు చాలా గట్టిగా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే చెప్తున్నా కదన్నా, ఒక చెక్క బ్యాట్ పట్టుకొని, ఒక మాసిపోయిన చొక్కా వేసుకుని, ఒక సింగిల్ స్టెప్తో ఇండియా వైడ్గా ఇలాంటి సంచలనం సృష్టించారంటే రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్ గారు. ఇక్కడ నుంచి ఈ సినిమా నుంచి రాబోయే ఒక్కొక్క కంటెంట్ కూడా జాతిని మింగే విధంగా ఉంటుంది, మామూలుగా కాదు. చెప్తున్నా కదా, ఇది పాన్ ఇండియా సినిమా అయితే కాదు, పాన్ వరల్డ్ సినిమా. ఈ సినిమా కంటెంట్ అలాంటిది. ఇప్పుడు మీరు రీల్స్ చూస్తుంటేనే ఎవడ పడితే అసలు భాషతో సంబంధం లేనివాడు, దేశంతో సంబంధం లేని ప్రతి ఒక్కడు కూడా చిక్రీ సాంగ్ రీల్స్ చేస్తున్నాడంటే ఒక్కసారి దీని గ్లోబల్ రీచ్ చూడండి. ఇది పాన్ ఇండియా లెవెల్ రీచ్ కాదు, గ్లోబల్ లెవెల్లో రీచ్ అయిందంటే ఒకసారి రెహమాన్ గారికి, రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్ అనేది ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఊహించుకోండి. పెద్ద నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయినా, ఏది రిలీజ్ అయినా సంచలనం అయిపోతుంది భయ్య. అంటే జస్ట్ వితిన్ సెకండ్స్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి మాట్లాడుకున్నాడంటే అది అన్ని సినిమాలకు దక్కదు, కొన్ని సినిమాలకు దక్కుతుంది. చెప్తున్నా కదా, ఒక సినిమా ఏంటంటే స్టార్టింగ్ నుంచి సినిమా రిలీజ్ అయిన వరకు ఒక పాజిటివ్ వైబ్ కొన్ని సినిమాలకి అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వైబ్ ఇప్పుడు పెద్ద సినిమా విషయంలో కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో సందడి చేసి రామ్ చరణ్ అనే వ్యక్తిని, రామ్ చరణ్ గారి అభిమానులకి, ఖచ్చితంగా రామ్ చరణ్ గారి కంటే రామ్ చరణ్ గారి అభిమానులు ఏదైతే లో ఫీల్ అయ్యారో, అంటే చెప్తున్నారు కదన్నా, మళ్ళీ అంటే ఏది ఎక్కువ పొగిడేస్తున్నానో లేదంటే ఎక్కువ చెప్పేస్తున్నాను సినిమా నుంచి కాదు, ఖచ్చితంగా పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ అనే అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని తరాల పాటు గుర్తుపెట్టుకుంటారు. మనకి ఒక మగధీర, ఒక రంగస్థలం ఎలా అయితే మాట్లాడుకుంటారో రామ్ చరణ్ గారి సినిమాల విషయానికి వస్తే, ఇప్పుడు పెద్ది అనే సినిమా కూడా మగధీర, రంగస్థలం అనేది మన తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటారు, తెలుగు ఆడియన్స్ మన. కానీ పెద్ది అనే సినిమాతో గ్లోబల్ లెవెల్లో బాలీవుడ్ నుంచి ఇంకా ప్రపంచవ్యాప్తంగా పెద్ది అనే సినిమా RRRతో ఎలాంటి రామ్ చరణ్ గారికి ఒక గుర్తింపు లభించిందో దానికి డబుల్ ట్రిపుల్ అయితే గుర్తింపుతో వస్తుంది ఖచ్చితంగా.